ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేటీఆర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎవరు బాగుపడొద్దని ఉద్దేశమా అంటూ విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు ఒక్కో పోస్టుకు 3 కోట్లు ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చామల తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు 8 మంది ఎంపీల గురించి బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది. మరి ఇవాళ మాట్లాడిన ఆయనకి ఏం డిసీజ్ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లేదు. గాలిలో మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలన్న ఆలోచన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడేదంట క్లియర్ క్లారిటీ. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇవాళ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నో అంశాలు మాట్లాడారు. దాంతోపాటు వేగంగా మాట్లాడి ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలి అన్న ఆలోచన ఒకటే సింగిల్ అజెండా అని ఆయన దాన్ని చెప్పడానికి, మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన పిల్లల ఉద్యోగాలు గుంజుకోవాలను, ఇంద్రమ్మ ఇల్లులు మీ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు కడుతుంటే అవి కూడా కట్టకుండా చేయాలను, ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మంచి అపోజిషన్ లీడర్, మీ నాయనకి ఎట్లా చేత కావట్లేదు, నీకు ఒక్కటే ఒక వినపం, ఆయన దగ్గరికి పోయి అపోజిషన్ పార్టీ రోల్ నువ్వు తీసుకొని కన్స్ట్రక్టివ్ లీడర్గా డెఫినెట్ గా తెలంగాణ సమాజం నిన్ను ఒక పాజిటివ్ లీడర్ కింద చూస్తుందని తెలియజేస్తున్నా. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు 8 మంది ఎంపీల గురించి బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది.